అంతర్జాతీయ రహదారి నిర్మాణం కోసం 2005 నుంచి కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వెల్లడించారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, పలువురు గాయపడటం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సానుభూతిని తెలిపారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ ఉపాధి పథకం ప్రారంభం చేసేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు వచ్చినప్పుడు వినతి పత్రం అందించినట్లు గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ రహదారి నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు యాదయ్య చెప్పారు. కాకపోవడం వలన ప్రమాదం జరిగినటువంటి సందర్భం ఉంది. ఇది ఒకసారి జరిగిన సంఘటన కాదు, అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి వారంకు 2-3 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు వాళ్ళతో ఎవరైతే ఎన్జిటీలు తీసేసిన వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఎన్జిటి ప్రేమికులందరికీ కూడా వాళ్ళ పర్యావరణ పర్యవేక్షకులు అందరితో కన్విన్స్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది, చేవెళ్ళ వరకు మనగడ వరకు చాలా రోడ్ కంజెస్టెడ్ ఉంది, ఈ రోడ్డు విడ్డా చేసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు చేసినట్టయితే అని చెప్పి వాళ్ళని సంజాయించడంతో వాళ్ళు మొన్న కేసు విడ్డా చేసుకోవడం జరిగింది. ఆగస్టు 31 నాడు కేసు క్లోజ్ అయింది. విడ్డా చేసుకోవడం స్టే వెగట్ అయిపోయింది, పని కూడా చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్కు పూర్తి